ఆమె 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇష్టమైన పాట ఇప్పుడు పాడతాను. ఆమె చీరలు కట్టిన తర్వాత నేను పుట్టాను. అయితే ఇది మా అక్కకు చాలా ఇష్టమని మా అమ్మ చెప్పింది. అరే అక్కకి చాలా ఇష్టం రా ఈ పాట అని. చాలా ఎక్సలెంట్ సాంగ్. పాత ఐపీసీ పాటల బుక్లో ఉన్నది ఈ పాట. ఇప్పటి వాళ్ళు ఎవరు పాడరు. అయితే నాకు తెలుసు కనుక నేను అక్కడ నుంచి సేకరించి మన బుక్లో వేశాను. అన్నట్టు మన పాటల పుస్తకాలు కూడా ప్రింట్ అవుతున్నాయి. బాబు సత్యదైవార్చన పాటల పుస్తకంలో 643వ పాట. సి షార్ప్ మేజర్ ఇవినైనా ఓ చాలా హైట్కి వెళ్ళిపోయింది. బి మేజర్ ఇవ్వు. ఇది కేవి జేకబ్ గారు రాయలేదు. ఇది పొరపాటున పేరు ప్రింట్ చేశారు, ఎవరు వేరే వాళ్ళు రాశారు. సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాదు స్వాతంత్రమైన దేవా సుందర రక్షకుడా మాదు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి ఇది సుందర రక్షకుడా రాజాధిరాజా నీవే రాజాధిరాజా నీవే మాదు షారోను రోజా నీవే రాజాధిరాజా నీవే మాదు షారోను రోజా నీవే త్వరగా వత్తుననిన గొప్ప దేవుండా త్వరగా వత్తుననిన గొప్ప దేవుండా నరుల మమ్ము చూడుమా సుందర రక్షకుడా. వ్యాధిగ్రస్తుల వైద్యుడా వ్యాధిగ్రస్తుల వైద్యుడా యూదా గోత్రమున పుట్టితివి వ్యాధిగ్రస్తుల వైద్యుడా యూదా గోత్రమున పుట్టితివి నార్తూరాలైన నాయను విధావ నార్తూరాలైన నాయను విధావ
కుమారుని లేపితివి సుందర రక్షకుడా. రత్నావరణ వదనుడా రత్నావరణ వదనుడా యూదా కన్యా మరియాకాత్మజా రత్నావరణ వదనుడా యూదా కన్యా మరియాకాత్మజా మన్నించువాడ పరమున చేర్చువాడ మన్నించువాడ పరమున చేర్చువాడ మమ్ము ప్రేమ చూడుమా సుందర రక్షకుడా. పట్టాలేని నాకము పట్టాలేని వాడాలోకమునకు వచ్చితివి నాకము పట్టాలేని వాడాలోకమునకు వచ్చితివి జీవాపానములిచ్చి మా దాహము తీర్చితివి జీవాపానములిచ్చి మా దాహము తీర్చితివి దీను నీలో నుండుమా సుందర రక్షకుడా. మార్గ సత్య జీవమై మార్గ సత్య జీవమై మమ్ము కొనుకాక కాపాడుచు మార్గ సత్య జీవమై మమ్ము కొనుకాక కాపాడుచు అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ మంచి గొల్లబోయాడా సుందర రక్షకుడా. ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే మంచి ఆలోచన కర్తయు ఆశ్చర్యకరుడవివే మంచి ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు సుందర రక్షకుడా. హల్లెలూయా గ్లోరీ స్తోత్రం తండ్రి. హల్లెలూయా పాడను హల్లెలూయా పాడను మహాసత్యాత్మ వరమీయను హల్లెలూయా పాడను మహాసత్యాత్మ వరమీయను ఎల్లరూ
తీర్చ నుర్వికే తెంచువాడ ಎಲ್ಲರೂ తీర్చ నుర్వికే తెంచువాడ నిల్వకరారమయ సుందర రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాదు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చుండు స్తుతియుదియే సుందర రక్షకుడా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చుండు స్తుతియుదియే సుందర రక్షకుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాట రాసి 80 ఏండ్లైంది. మా అక్కకు మాటలు రాకముందు అప్పుడే వచ్చి రాని మాటలు మాట్లాడి అప్పుడు అక్కకి ఇప్పుడు 82 ఏళ్ళు. అయితే అమ్మ ఆ పాట పాడు అని వచ్చి రాని మాటలతో అక్క అడిగేదట. అంటే మాటలే రావు, అమ్మ చెప్పేది మాకు, ఒరే ఇది పెద్దక్కకి చాలా ఇష్టం రా ఈ పాట. అంటే 80 ఏళ్ల కిందటి పాట. ఆణిముత్యాలు లాంటి పాటలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరి ఇంకా ఎన్నో 600 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా మళ్ళీ వాటికి ప్రాణం పోసి పునరుద్ధానం చెందించాలి. అవి కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చెయ్యండి. నేను బ్రతకాలని నాకు ఆశ, ఇప్పుడే పోవద్దని. ఎందుకంటే చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి. అందుకని దేవునికి చెప్పి చాలా మంచి పనులు ఉన్నాయి, పైకి వచ్చి ఏం చేయాలి ప్రభువా? ఏముంది అక్కడ? పని లేదు, విశ్రాంతే కదా. నాకు విశ్రాంతి వద్దు, నాకు పని కావాలి, పోరాటం కావాలి. విశ్రాంతి దేవుని తర్వాత ఎప్పటికైనా వచ్చేది కదా. అక్కడ పోయినాక ఏముంది, ఇంకా పని ఏం లేదు, హ్యాపీగా విశ్రాంతి. కానీ భూమి మీద చాలా పని జరగాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న హెచ్చరిక మాట మాత్రమే మీతో పంచుకొని ముగిస్తాను. అట్లా చేసినా ఇప్పుడు 3 అయిపోతుంది. సండే స్కూల్ తీసుకుంటారా? 3 అయింది కదా అమ్మా. సూపరింటెండెంట్ గారు సండే స్కూల్ తీసుకుంటారా? 3 అయింది. వద్దు కదా, పిల్లలను వదిలేద్దాం. రైట్, దట్స్ అ గుడ్ డెసిషన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒక చిన్న చిరపరిచితమైన మాట నేను చదివి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. స్తోత్రము తండ్రి. 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసు రాజా, మా కన్న తండ్రి, ఈ నూతన సంవత్సరపు 2వ ఆదివారం ఈ యొక్క 2వ సందేశంలో మీరు మాతో మాట్లాడి ఒక మాట సెలవిచ్చి మమ్మను బలపరిచి మా యందు నీ కనికరము చూపి ముందున్న జీవన పోరాటము కొరకు మమ్మను ఆయత్తపరిచి లోకములోనికి మండుచున్న వెలుగుచున్న దివిటీలుగా పంపమని యేసునామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన మూల పాఠాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన పాఠాలు చాలా ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన పాఠము ఈవేళ చెబుతున్నాను. మనకు పరిశుద్ధత అవసరం, అదొక మూల పాఠం. మన పునాదులు సరిగా ఉండాలి, సిద్ధాంత పునాదులు, అదొక మూల పాఠము. మనకు ప్రార్థన జీవితం ఉండాలి, దేవునితో ఏకాంత సహవాసం ఉండాలి, అదొక మూల పాఠము. ప్రేమ కలిగి ఉండాలి మనం, అది కూడా ఒక ముఖ్యమైన పాఠము. క్షమాగుణము కలిగి ఉండాలి, అది కూడా ఒక మూల పాఠము. ఇలాగా ఎన్నెన్నో మూల పాఠాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన మూల పాఠం ఏంటంటే ధైర్యము మనకు కావాలి. దయచేసి గమనించండి. ఇంతవరకు నేను ఏమేం చెప్పాను? ప్రార్థన జీవితము, పునాదులు సరిగా ఉండాలి, క్షమాగుణం ఉండాలి, అన్నీ చెప్పాను. ఇవన్నీ ఉన్నా సరే నువ్వు దెబ్బతింటావు ఒక విషయంలో. చాలా పరిశుద్ధత ఉంది, నువ్వే తప్పు చేయవు, చాలా ప్రార్థనాత్మ కలిగి ఉంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఎవరి మీద కక్ష పెట్టుకోవు, క్షమించేస్తావు, అన్నీ మంచి గుణాలు, సద్గుణాలు నీకున్నాయి. బైబిల్ ఎక్కువ చదువుతావు, పెద్దలంటే వినయం, విధేయత, అన్ని శుభ లక్షణాలు. అయినా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పనికి రాకుండా పోతావు. ఎప్పుడంటే ధైర్యము లేనప్పుడు. ధైర్యం చాలా అవసరం. దేవుని బిడ్డలారా, సాతాను నీ ధైర్యాన్ని దెబ్బతీయటానికి చూస్తాడు. ఈ మాట గమనించండి, నేర్చుకొనండి. జీవితకాలం మన గుండెల మీద రాసుకుందాం, మరచిపోకుండా ఈ హెచ్చరిక వెలుగులో బ్రతుకుదాం. నీకెన్ని మంచి లక్షణాలున్నా ధైర్యం లేకపోతే అవన్నీ చెడిపోతాయి. ఎందుకో తెలుసా? ధైర్యము లేనివాడు ప్రార్థన చెయ్యలేడు. ఇదే 10వ అధ్యాయంలో 20వ వచనంలో చెబుతున్నాడు. ఆయన, అది పెద్ద పొడగాటి వచనమమ్మ, సగము నుండి నేను చదువుతా. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంతకుముందు ధైర్యం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి మనకు ధైర్యం లేదు. ఇప్పుడు ధైర్యం కలిగింది. దేనిని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి. నేనైతే యోగ్యుణ్ణి కాదు, నేను యోగ్యురాల్ని కాదు అనుకుంటాం, నేను యోగ్యుణ్ణి కాదు అనుకుంటాం. అయితే ఇప్పుడు ఆయన రక్తము, యేసు రక్తము మన కొరకు కార్చబడింది గనుక ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి ధైర్యం కలిగింది. అంటే ప్రార్థన గదిలోకి వెళ్ళడానికి కూడా మనకేం కావాలి చెప్పండి? లేకపోతే సైతాన్ ఏం చేస్తుంటాడు? ఏమయ్యా పెద్ద మొనగండి అనుకొని ప్రార్థన చేయడానికి వచ్చావా? నువ్వు పెద్ద పండితునివి, నువ్వు పెద్ద పండితురాలివి, నువ్వు పెద్ద భక్తురాలు అనుకొని ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? నీ ప్రార్థన ఆయన వింటాడనేమి నమ్మకము? ఎందుకు వినాలి? అంత పరిశుద్ధంగా బ్రతికేసావు నువ్వు? అంత సీన్ ఉందా నీకు? ఎందుకు ఆయన సన్నిధికి వచ్చావు? నువ్వు రాలేవు, ఆయనకి ఇష్టం లేదు నువ్వు అంటే అంటాడు వాడు.
ఎప్పుడైతే వాడు ఆ నెగిటివ్ వాయిస్ మన లోపల మౌనంగా ప్రవేశపెడతాడో, నేను ఇంతే కదా, నా ప్రార్థన దేవుడు వినడు కదా అనే నిరాశ, ఒక డిప్రెషన్, ఒక డిస్కరేజ్మెంట్ వస్తుంది. మనం ప్రార్థన చెయ్యాలంటే ముందు నన్ను ఆయన రాణిస్తాడు, ఆయన సన్నిధికి అలవ్ చేస్తాడు అనే ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. నన్ను ఆయన త్రోసివేయడు, నన్ను ఆయన అసహించుకోవటం లేదు, నేనంటే ఆయనకి ఇష్టం. నేను ఆయన సన్నిధిలో ప్రవేశిస్తే, రా బిడ్డ, రా నా కుమార్తె, నా కుమారుడా రా, ఏం ఇలా వచ్చావు, ఏం కావాలి నీకు అని అంటాడే తప్ప నన్ను గెట్అవుట్ అని అనడు ఆయన అనే ఒక ధైర్యం మనకు ఉండాలి. ఉంటేనే మనము ప్రార్థన చేయగలం. చూడారా, ధైర్యము లేనివాడు ఏం చేయలేడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళలేడు, ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయలేనుడు బైబిల్ చదువుతాడు. ఏమైనా అర్థమవుతుందా? మీరే చెప్పండి. ప్రార్థన జీవితం లేదు, దేవునితో సమాధానం లేదు. బైబిల్ చదివేస్తున్నాడు, ఏమైనా బుర్రకెక్కుద్దా? ఒక అక్షరం అని జ్ఞాపకం ఉంటుందా? ఎంతో చదివేస్తా మళ్ళీ మొత్తం పరగడిపే. ఎంత చదివినా ఇక్కడ మాత్రం ఖాళీ. అలాగే ప్రార్థించడం అంటే నువ్వు దేవునితో మాట్లాడడం, బైబిల్ చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం. ఇద్దరు మిత్రులు, స్నేహితులు ఒకళ్ళతోనొకళ్ళు ముఖాముఖి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం లేకుండా నేను అందరినీ క్షమించేస్తానంటే, నువ్వు క్షమిస్తేనేమి, క్షమించకపోతేనేమి, దానివల్ల నీకేం నిత్యత్వంలో ఏం ప్రయోజనం ఉంటుంది? అన్ని మంచి లక్షణాలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే నీ వినయము, నీ విధేయత, బైబిల్ జ్ఞానము, ప్రార్థనా జీవితం అన్నీ నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే ముందు నీవు ధైర్యంగా ఉండాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, దేవునికి నేనంటే ఇష్టం అనే ధైర్యం నీలో ఉండాలి. ఆ ధైర్యాన్ని దెబ్బతీయటానికే సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తాడు. సైతాను నిరంతరం ఒకటే పని మీద ఉంటాడు, నీ ధైర్యాన్ని దెబ్బతీయాలి, నిన్ను భయపెట్టాలి, నీ మనస్సును కృంగదీయాలి. నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు మాట్లాడితే ఆయన వినడు, నీ ప్రార్థన వినడు, లాభం లేదు, ఈ భక్తి వేస్ట్, ఈ విశ్వాసం అంతా వ్యర్థం, ఎందుకు ఇంకా నీకు అసలు బ్రతకడానికి ఏమి, నీకు అసలు సరైన కారణం లేదు, నువ్వు చచ్చిపో. ఈ ధైర్యం లేకపోవడము, లేక భయపడడం దేనికి దారి తీస్తుందంటే, రాను 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 నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అనే ఆ భయంకరమైన సూయిసైడల్ టెండెన్సీకి దారి తీస్తుంది. ఇంకెందుకు? దేవుడే నీకు దూరం అయిపోయాడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఇక నువ్వు బ్రతికి ఏం చేస్తావురా? నువ్వు చచ్చిపో. ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, ఏమండి, వచ్చి అంటాడు, నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి, రాత్రి పగలు కూర్చుంటే లేస్తే ఎక్కడ ఏ పని మీద ఉన్నా నువ్వు చచ్చిపో అని ఏదో స్వరం నాకు చెప్తుంది. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బ్రతుకు మీద తీపి లేదు, ఆశ లేదండి, నేను చచ్చిపోతాను అని అన్నాడు. మంచి యవ్వనస్తుడు, ఈజ్ అ గ్రాడ్యుయేట్, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, మంచిగా ఉన్నాడు. నా కొడుకులాగా ముద్దు పెట్టుకోవాలనిపించేంత చక్కని కుర్రోడు. నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకు బాబు చచ్చిపోతావు అని అడిగా. ఎందుకు అని అడిగితే, బ్రతుకుండి ఏం సాధించగలను అయ్య గారు, ఏం సాధించాలి బ్రతుకుండి అంటే, అబ్బా చాలా మంచి పని, నువ్వు నా దగ్గరకు వచ్చి మంచి పని చేసేవారా నాయన? గొప్ప ప్రశ్న అడిగాడు.
బ్రతుకుండి ఏం సాధించాలి అంటే, ఏదైనా పని చేయాలంటే ఏదో ఒకటి సాధించడానికే చేయాలి అనే కదా నీ కాన్సెప్ట్. ఏదైనా చేయాలంటే దానివల్ల ప్రయోజనం ఉంటేనే చేయాలి అని కదా నీ కాన్సెప్ట్. మరి చచ్చిపోయేం సాధిస్తావురా? చచ్చిపోయేం సాధిస్తావురా తిక్కలోడా? ఒకవేళ బ్రతుకుంటే ఎప్పటికైనా ఏమైనా సాధించే అవకాశం ఉంది. చచ్చిపోయి అగ్నిగుండంలో పడ్డాక ఇంకా సాధించేదేముంది? ఏడుపు పండ్లు కొరుకుట. అరే అవును కదా, చచ్చిపోయినాక ఏం సాధించలేములే అంటే అవకాశమే లేదు. చనిపోతే నువ్వు సాధించే అవకాశమే లేదు. ఈ భూమి మీద ఉంటే ఎప్పటికైనా నువ్వు గెలిచే అవకాశం ఉంది. మరి నిన్న కాక మొన్న ఒక పెద్ద ఆయన హైందవ ధర్మ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ఒక ప్రవచనం నేను విన్నాను. ఆయన దగ్గరికి వచ్చి ప్రేమ విఫలమైందని నేను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు ఒకడు. అప్పుడు ఆయన అన్నట, ఎందుకు లేరా తొందర, ప్రేమ సఫలమైనా రేపు చేసేది అదే కదా. గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. విఫలమైతే ఆత్మహత్య ఎందుకురా, సఫలమైన ఒక 2 ఏళ్లలో నువ్వు చేసేది అదే కదా, తొందర ఎందుకు, అది ఏదో సఫలమైనాక చేసుకుందువు కానీ అని అన్నాడు. కాబట్టి ఆత్మహత్య అనేది ద మోస్ట్ ఫూలిష్ థాట్. అంతకన్నా బుద్ధి తక్కువ ప్రణాళిక ప్లాన్ ఇంకోటి లేనే లేదు. దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు ఎప్పుడు కలలో కూడా అసలు ఆత్మహత్య గురించి ఆలోచించనే వద్దు. అసలు నెవర్ నెవర్ నెవర్. బ్రతకాలంతే. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అని బ్రతకాలంతే. నువ్వు కోరుకోవలసింది జీవమును కోరుకో. దేవుని చిత్తమై నిన్ను పిలుచుకుంటాడు. ఆయనకు ఎదురొచ్చినోడెవడు? ఆయనను ఎదిరించి నేను రాను అనగలిగే దమ్మెవరకుంది, శక్తి ఎవరికుంది? ఆయన తీసుకుంటాడు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ నువ్వు ఊరికే నేను పోతా అని అనొద్దు. దేవుని కొరకు నీవు జీవించాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఒక చెల్లెలు వచ్చింది, చిన్న అమ్మాయి. నేను అప్పుడు శుభవార్త కరపత్రం రాశాను. అప్పట్లో చెల్లెలు వచ్చి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య. ఇట్లాంటి గొప్ప జ్ఞానవంతులు నేను కొన్ని 100 మందిని చూశా. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నాకే అప్పుడు 21 సంవత్సరాలు, ఈమె ఇంకా ఏదో ఇంటర్మీడియట్లో ఉంది. నేను చచ్చిపోతాను అన్నయ్య అని వచ్చి అంటే మంచిదే మరి, ప్రయత్నం చేసి చూడు. కానీ సరే, నాకంత జ్ఞానం లేదు, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే, అసలు ఎందుకు బ్రతకాలో నాకు అర్థం కాలేదు అన్నయ్య, ఎందుకు బ్రతకాలో అర్థం కాలేదు అంటే నేను చెప్పాను, సువార్త ప్రకటించటానికి బ్రతుకు. తిక్కలదానా, సువార్త ప్రకటించడానికి బ్రతుకు అంటే నాకేమొచ్చు, నాకు రాదుగా అంటుంది. నాకు రాదు కదా అంటే, అందుకేనేమో దేవుడు నా చేత కరపత్రం రాయించాడు. తీసుకెళ్ళమ్మా, ఒక 100 కరపత్రాలు తీసుకెళ్ళు, రోజు 5గురికి కరపత్రాలు పంచు, ఇంటికొచ్చి ప్రార్థన చెయ్యి.
నిలదిరిగేసరికి 150 మంది నీ ద్వారా సువార్త వింటారు. 100 మందిలో ఒక్క ఆత్మ రక్షణ పొందిన గొప్ప బహుమానం కదా నీకు. ఒకవేళ చచ్చిపోయావు అనుకో, పాతాళంలో ఎవరికి సువార్త కరపత్రం ఇస్తావు? నువ్వు సువార్త ఎవరికి చెప్తావు? అవకాశమే లేదు కదా. ప్రయోజనకరమైన పనులు అన్నీ మనం భూమి మీదనే చేయగలం. దేవుని స్తుతించినా, సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించిన, వాక్య పరిశోధన చేసి దేవుని జ్ఞానముతో నింపబడిన, యేసు పోలికగా చెక్కబడిన, దేవునితో నడిచిన ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో చేయగలం తప్ప నీవు చంపుకొని ఆత్మహత్య కూడా నరహత్యే. ఆత్మహత్య కూడా నరహత్య చేయొద్దు. నరహంతకులందరూ మండుచున్న అగ్నిగంధకముల గుండంలో పాలుపోతారు. ఆత్మహత్య అంటే కూడా నరహత్య కాకపోతే అదేమన్నా కోడి హత్యనా? కోడి హత్య, కాకి హత్య? నువ్వు నరుడివే కదా, నువ్వు మానవ స్త్రీవే కదా. నిన్ను నీవు చంపుకోవడం కూడా మనిషిని చంపడమే. అనవసరంగా అబార్షన్లు చేసుకోవడం కూడా నరహత్యే. ఎన్నో అబార్షన్లు ఆపాను నేను. అట్లా చేయకండి, కనండి, మీకు బరువు అయితే నాకేంటి, నేను పెంచుకుంటా. ముందు జాగ్రత్త పడాలి. కానీ గర్భం వచ్చిన తర్వాత మీరు లీగల్లీ మ్యారీడ్ కపుల్, చట్టబద్ధంగా పెళ్ళైన దంపతులు దేవుడు దీవించి గర్భం ఇచ్చాడు, ఎందుకు అలా చంపేస్తారు? కనండి, బరువు అయితే నేను పెంచుతా, నాకు ఇచ్చేసాను. గర్భస్థ శిశువును చంపటం మహాపాతకం. భ్రూణ హత్య మహాపాతకం. అనవసరంగా అదేదో కొంతమంది అడ్డగోలుగా చేసేస్తుంటారు. ఇంకో సహోదరుండి గర్భసంచి తీసేద్దాం అనుకుందట. ఎందుకు, ఏం రోగం అని అడిగా. అంటే అది తీసేస్తే మంత్లీ ప్రాబ్లం పోతుందండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదంటే, అదేం గర్భసంచి అనుకున్నావు, గోను సంచి అనుకున్నావా? ఏంటి పిచ్చి పనులన్నీ? దేవుడు అంటే గౌరవం లేదు, సృష్టికర్త అంటే గౌరవం లేదు. ప్రకృతి సిద్ధంగా దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో ఉండు, అందులో ఉండే సుఖాలు అనుభవించు, అందులో ఉండే బాధ్యతలు నెరవేర్చు, అందులో ఉండే కష్టం ఉంటే అది కూడా భరించు. అదంతా కలిసే మానవ జీవితం. దేవుడు నిన్ను అలాగే వాడుకుంటాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అబార్షన్లు, అవసరం లేకపోయినా గర్భసంచి తీసేయటాలు, ఆత్మహత్య చేసుకోవడం, వాట్ ఈస్ దిస్? మనం వేసే ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం బ్రతకటానికే సృష్టింపబడ్డం, కానీ మన ప్రాణాలు మనం తీసుకోవడానికి కాదు. మా మామయ్య యొక్క ఆయన గొప్ప మేధావి, ఆయన పేరు ప్రమోదం జాషువా గారు. పైనుండి వింటుంటాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆయన ఒకసారి ఏదో అయింది లైఫ్లో, డిసప్పాయింట్మెంట్ అయ్యి మొత్తం ఇంత పెద్ద సీసా తెచ్చుకొని నిద్ర గోళీలు మింగేశాడు. మింగేస్తే గుడ్డు తేలేశాడు, చచ్చిపోతున్నాడు. ఇక ఉస్మానియా హాస్పిటల్లో వేశారు. కేవి జోసెఫ్ గారు వెళ్ళారు, మా తాతగారు హాస్పిటల్కి వెళ్తే సరే స్టమక్ వాష్ ఇచ్చి యాంటీడోట్ ఏదో ఇచ్చి మొత్తం అంతా ఆయన సలైన్లు, గ్లూకోజులు అంతా పెట్టి ఆడావుడు చేస్తున్నారు. ఎందుకు నాయన ఇలా చేశావు అని కేవి జోసెఫ్ తాతగారు అడిగారు. కొడుకు అవుతాడు కదా, ఆయనకు చిన్నాన్న. అరే నా ప్రాణం, నా లైఫ్, నా ఇష్టం, కనీసం నా ప్రాణం నేను తీసుకునే హక్కు నాకు లేదా అంటున్నాడట. లేదు, ఎవడ్రా నీకు చెప్పింది? నీ ప్రాణమా? ఏంట్రా నీ ప్రాణం? దాన్ని నువ్వు తయారు చేసావా? నీ శరీరాన్ని నువ్వు చేసుకున్నావా? నీ ఆత్మను నువ్వు చేసుకున్నావా? నీ ప్రాణాన్ని నువ్వు చేసుకున్నావా? నీదా? ఏంట్రా నీది? పిచ్చోడా,
నీదేమీ లేదు, అంత యేసయ్యది. నీ ప్రాణం అంటున్నావు, నీది కాదు, అది యేసయ్యది. ఆయన చేసుకున్నది, దాన్ని తీసే అధికారం నీకు లేదు అని కోప్పడ్డాడంట. తర్వాత ఆయన పెద్దోడై తాత అయిపోయాక నాకు చెప్పాడు, అల్లుడు నన్ను ఇలాగా జోసెఫ్ చిన్న ఆయన నన్ను ఇట్లా కోప్పడ్డాడు, గద్దించి హాస్పిటల్ పడక మీద ఉండి గజ్జను ఉలికి పడ్డాడు అనమాట. నా ప్రాణం మీద నాకు అధికారం లేదంటే, లేదు ఎవడరా చెప్పింది నీకు, నా ప్రాణం అంటున్నావు. దీన్ని నెత్తి మీద ఒక చిన్న వెంట్రుక, ఒక గోరు కూడా నువ్వు చేసుకోలేదు, నీదేమి లేదు ఇక్కడ. నీవు అనే వ్యక్తిలో ఉన్నదంతా యేసయ్యది, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాడు. ఆయనే నాకు చెప్పాడు, దేవుని బిడ్డలారా మనం ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యం ఒక్కటి వదిలేసాము అనుకో, ఇక నీకున్న టాలెంట్లు ఎందుకు పనికిరావు, నీకున్న జ్ఞానం పనికిరాదు. నాకు తెలుసు కొంతమంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సంవత్సరం అంతా మంత్లీ టెస్ట్లు అన్నిట్లో వాళ్లకు 80, 85, 90 మార్కులు వస్తాయి. 100కి 80%, 85, 90%. 6 నెలల పరీక్షలు, త్రైమాసిక పరీక్ష, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, అన్నిట్లో 90, 85, 90 వస్తాయి. ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. అక్కడ కూర్చున్నాక ఏం రాయాలో అర్థం కాదు. ఖాళీ పేపర్, వాళ్ళ రోల్ నెంబర్ వేసి పేరు రాసి ఖాళీ పేపర్ ఇచ్చేస్తాడు. ఖాళీ పేపర్ ఇస్తే మార్కులు ఎవడేస్తాడు? ఎట్లా ఫెయిల్ అయినవారంటే, నాకు ఏం గుర్తు రాలేదండి అక్కడ. తర్వాత బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే అన్నీ తెలిసిన ప్రశ్నలే, నాకు అక్కడ ఏమి మైండ్ పనిచేయలేదు, ఏం గుర్తు రాలేదు, ఖాళీ ఆన్సర్ షీట్ ఇచ్చొచ్చాను. భయం అనేది అంత చెడ్డది. నీ బుర్రకాయ పని చేయనీయదు. నీకు బాగా తెలిసిన పని కూడా నువ్వు చేయలేవు, నువ్వు చేతగానోడివి అయిపోతావు. ధైర్యం ఉందనుకో, ఏదో ఒకటి చేయగలవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ధైర్యం ఉందనుకో, నీలో ఉన్న టాలెంట్స్ అన్నీ పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ధైర్యం ఉందనుకో, నువ్వు చదివిన సబ్జెక్ట్ అంతా జ్ఞాపకం వస్తుంది. ముందు ధైర్యం ఉండాలి. ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం, ప్రతిఫలం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ చేసి ముగించేస్తున్నాను. ధైర్యముగా నీవు ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. నీవు అనవసరంగా భయపడడం ద్వారా సైతానును సంతోషపెడుతున్నావు. నువ్వు భయపడితే సంతోషపడేది ఎవరు? సాతాను. దేవుడు సంతోషపడడు. 366 సార్లు భయపడకుము, జడియకుము, నిబ్బరముగా ఉండుము అని రాసిన దేవుడు నువ్వు కంగారు పడి ఆందోళన పడుతుంటే సంతోషిస్తాడా? నువ్వు భయపడము సాతానుకే సంతోషం. అందుచేత మొట్టమొదట మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మనకు ధైర్యము ఉండాలి. రెండవదిగా ఆయన పని పూనుకోవడానికి మనకు ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల ధైర్యము తెచ్చుకొని
బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి స్తోత్రం. ధైర్యము తెచ్చుకొని పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకొని పని చేయాలి. దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యం, భూమి మీద దేవుని పని చేయడానికి ధైర్యం, అలాగే యుద్ధరంగములో ధైర్యం. సాతాను మన మీద దాడి చేసినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. అనేక సార్లు మన జీవితంలో పెద్ద పెద్ద తుఫానులు వస్తాయి. మన పొరపాట్లే అవి, మనం చేసిన తప్పులే, మన పొరపాట్లే. అయినా మళ్ళీ అయ్యా నన్ను క్షమించు తండ్రి అని మనసారా వేడుకుంటే పరిస్థితి అంతా దేవుడు తన అదుపులోకి తెచ్చుకుంటాడు. మనము ధైర్యం తెచ్చుకోవాలి. జీవిత యాత్రలో తుఫానులలో ధైర్యం తెచ్చుకోవాలి. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయము దయచేసి 25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. 22 చదవండి. ఇప్పుడైనను, అంతకుముందు ఏమన్నారు? మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. అప్పుడు ఈ హానియు నష్టమును. ప్రయాణం అయ్యేటప్పుడు పౌలు చెప్పాడు, అయ్యా ఇప్పుడు మనం బయలుదేరొద్దు, సముద్రం మీదకి వెళ్ళిపోయినాక పెద్ద తుఫాన్ రాబోతుందని దేవుడు నాకు చూపించాడు, కనుక మనం బయలుదేరొద్దు అని పౌలు చెప్పాడు. దైవజనుడు కాబట్టి చెప్పాడు. అయితే వీళ్ళు వినలేదు. 7 సేవలు, నువ్వు ఖైదీవి, నువ్వు ప్రిజనర్, నేరస్తునివి, నువ్వు చెప్పటం మేము వింటామా? నోరు మూసుకొని ఓడెక్కు, పద వెళ్ళిపోదాం, ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి ఆయనను చిన్న చూపు చూసి ఆయన సలహా పెడచెవిని పెట్టి బయలుదేరారు. మంచి తుఫాను వచ్చింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే కొన్ని దినాలు సూర్యుడే కనపడలేదు. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా. అది దైవజనుడి మాట వినకపోతే ఇది పరిస్థితి. ఆయన క్లియర్గా చెప్పాడు 10వ వచనంలో, అయ్యలారా ఈ ప్రయాణము వలన సరకులకు ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టములు కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పాడు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, ఏం పర్లేదు, నోరు మూసుకోవా, నువ్వు ఖైదీవి, నువ్వు చెప్పడం ఏంటి అని ఆయనను ప్రక్కకు త్రోసేసి నిర్లక్ష్య పెట్టి పద అని మేమే మునగాళ్ళం. దేవుడు చెప్పడం, దేవుని సేవకుడు చెప్పడం అనేది వాళ్ళు నమ్మలేదు. ఏం కాదు, మాకు తెలుసులే అని చెప్పి బయలుదేరారు. వాళ్ళంత దూరం వెళ్ళేసరికి భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎటువంటి తుఫాన్ అంటే 3వ దినమందు మరి వారి సామాన్లన్నీ ఓడలో బారేశారట. తమ చేతులారా ఓడ సామగ్రి పడవేశారు. కొన్ని దినములు సూర్య చంద్ర నక్షత్రాలు ఏమి కనపడలే, చిమ్మ చీకటి, అసలు దిక్కులు తెలియవు. తూర్పు ఎటుంది, పడమర ఎటుంది, ఎటు బయలుదేరాం, ఎటు వెళ్ళిపోతున్నాం తెలీదు. నడి సముద్రంలోకి పోయినలో కంపాస్ కూడా పనిచేయదు. నార్త్ ఎటు సౌత్ ఎటు తెలియదు. అంత పెనుగాలికి ఏది పని చేయక ఇక కొట్టుకొని పోతూనే ఉంది. అది ఇక బ్రతుకుతామని ఆశ నమ్మకం బొత్తిగా లేకపోయింది. అయ్యా నా మాట విని కనీసం ఏదో చెప్పాడు, మాట విందామని మీరు అనుకుంటే బయలుదేరకపోతే ఈ హాని ఈ నష్టము జరగకయే పోవును.
ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను చెప్పేది ఏంటంటే, మన బుద్ధిహీనతతో మనమే తప్పులు చేసి దేవుని చిత్తానికి విరోధంగా నడిచి మన బ్రతుకంతా నాశనం చేసుకున్న పరిస్థితిలో కూడా దయామయుడైన దేవుడు మనం పశ్చాత్తాపడితే అప్పుడు కూడా సహాయం చేస్తాడు. అయ్యా, నీ మాట నేను విని ఉండాల్సింది, నీ మాట వినలేదు, అనవసరంగా బయలుదేరాను, ఇంత నష్టమైపోయింది, ఇప్పుడైనా క్షమించయ్యా అని నీవు అడిగితే, యథార్థంగా పశ్చాత్తాపడితే తప్పక దేవుడు నిన్ను క్షమించి నీకు సహాయం చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు కూడా చాలా ఏళ్ల కిందట చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఏంటంటే, మనం మెయిన్ రోడ్ ఎక్కుతాం మెహఫిల్ దగ్గర. ఎక్కిన తర్వాత జహీరాబాద్ పోవాలనుకోండి, పట్టంచెరు, సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్ పోవాలి. అప్పుడు ఎటు తిరగాల? మెయిన్ రోడ్ నుంచి రైట్ వెళ్ళిపోవాలి, అవునా? కుడి చేతికి వెళ్ళిపోతే మెయిన్ రోడ్లో జహీరాబాద్, బీదర్ వచ్చేస్తుంది. అదే విజయవాడ పోవాలనుకోండి, లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్ ఒకటే రోడ్, దిల్షుక్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్, చౌటుప్పల్, చిట్యాల, విజయవాడ. ఇటు పోతే విజయవాడ, ఇటు పోతేనేమో జహీరాబాద్, బీదర్. అయితే మనం బీదర్ పోదామని బై మిస్టేక్ మనం క్యాలిక్యులేషన్ తప్పయి విజయవాడ రూట్ పట్టుకున్నాం అనుకోండి. కొంత దూరం పోయినాక మన పొరపాటు గ్రహించి మనం ఏం చేస్తాము? మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇటు బీదర్ రూట్కి వస్తాం కదా. ఈ భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ రూట్లో వెళితే యూటర్న్ తీసుకొని రావచ్చు, కానీ జీవిత ప్రయాణములో అట్లా యూటర్న్ కుదరదు. 10 సంవత్సరాల కిందట నువ్వు ఒక రాంగ్ డెసిషన్ చేశావు, 15 ఏళ్ల కిందట ఒక రాంగ్ డైరెక్షన్లో బయలుదేరావు. జీవిత ప్రయాణం ఇది, ఎక్కడ యూటర్న్ తీసుకుంటావు? నేను బీదర్కు పోవాలా, విజయవాడ రూట్ పోతున్నా, పోయి కోటి దాకా పోయిన తర్వాత అరే ఇది రాంగ్ రూట్ రాని మళ్ళీ వెనక్కి తిరిగితే మళ్ళీ మెహఫిల్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చు. జీవిత ప్రయాణంలో మళ్ళీ మెహఫిల్ వస్తుందా? 10 ఏళ్ల కిందట ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ మిస్టేక్. యూ కెనాట్ అన్డూ దాట్. తప్పు చేశావు, ఆ పర్యవసానాలు నువ్వు అనుభవించాల్సిందే. ఆ నష్టం నువ్వు పూడ్చుకోలేవు. జీవిత యాత్రలో వెనక్కి తిరగలేవు. ఫర్ ఎగ్జాంపుల్, 46 ఏళ్ల కిందట నేను ఈసీఐలో జాబ్ రిజైన్ చేసి చాలా తప్పు చేశాను అని ఇప్పుడు అనుకోండి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పోతే నాకు ఉద్యోగం ఇస్తారా వాళ్ళు? ఇచ్చినా నేను 67 ఏళ్ల వయసులో చేయగలనా? అప్పుడు 20, అప్పుడున్న ఓపిక ఇప్పుడు నాకుంటుందా? అయిపోయింది. ఫలానా టైంలో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి బై మిస్టేక్ నేను చేసుకున్నానండి, ఆమెను చేసుకోకపోతే బాగుండని అనుకున్నాను అనుకోండి. చేసుకొని 10 ఏళ్ళు అయిపోయింది, తప్పే చేశామేమో, మళ్ళీ నువ్వు వెనక్కి పోగలవా? అంతే సంగతులు. జీవిత యాత్రలో నువ్వు తప్పు పొరపాటు మార్గంలో పోయినప్పుడు వెనక్కి రాలేవు. ఆ నష్టము నష్టమే. కానీ మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు బీదర్కు పోవాలి, వినండి బాగా, నువ్వు బీదర్కి వెళ్ళాలి, విజయవాడ ముఖం పెట్టి పోతున్నావు, నువ్వు వెళ్తున్నావు.
వెళ్తూ వెళ్తూ చాలా దూరం పోయినాక రియలైజ్ అయ్యాను, అయ్యో నేను రాంగ్ రూట్లో వచ్చాను. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే, ప్రభువా నేను బీదర్కి వెళ్ళాలా, కానీ ఆపోజిట్గా ముఖం పెట్టి వస్తున్నాను, నేను ఎట్లనైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే, యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు అటే విజయవాడ దిక్కే వెళ్తుంటే కూడా నీకు బీదర్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు విజయవాడ దిక్కే వెళ్తున్నావు, నీకు బీదర్ వస్తుంది. ఎట్లా తెలుసా? నీకోసము భూగోళమును గిర్రున దిప్పి నువ్వు బీదర్ దిక్కు పోలేవు కదా, బీదరే నీ ముందుకు వస్తుందని తీసుకొస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు. మనం ఎన్నో పొరపాట్లు జీవితంలో చేసి నష్టపోయి ఉంటాం. అయినా సరే ఆ పొరపాటు చెయ్యకపోతే నీవెంత ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందంగా జీవించేవాడివో, ఆ పొరపాటు విషయంలో నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత అంతే ఆశీర్వాదాన్ని మళ్ళా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను ఆ తప్పు చేయకపోతే ఎంత బాగుంటానని అనుకుంటాను. ఇప్పుడు ఆ పొరపాటు అయిపోయిందండి లైఫ్లో, మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, దిద్దుకోలేను. ఐ కెనాట్ అన్డూ వాట్ ఐ హ్యావ్ డన్ అంటే యేసయ్య అంటాడు, రే ఆ తప్పు నేను చేయకపోతే ఎంత ఉన్నత స్థితిలో ఉండేవాడిని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నావు, నా పాదములు ఆశ్రయించావు గనక నువ్వు అనుకున్న దానికంటే ఇంకా పై అంతస్తుకు నేను నడిపిస్తాను రా. యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా? ఐ విల్ డూ దిస్ వండర్ అండ్ దిస్ మిరకిల్ ఫర్ యూ అని దేవుడు మన కొరకు అద్భుతాలు చేస్తాడు. దిక్కులన్నీ నిర్మించిన వాడు యెహోవాయే. దిక్కులు తారుమారు కూడా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మొట్టమొదట ఆయన సన్నిధిలో ప్రవేశానికి మనకు ధైర్యం ఉండాలి. తర్వాత ఆయన అప్పగించిన పని చేయడానికి ధైర్యం ఉండాలి. తర్వాత జీవితంలో మనం గాయపడినప్పుడు, నష్టపడినప్పుడు రెస్టరేషన్ ఈజ్ పాసిబుల్, మరలా సమకూర్చబడుట సాధ్యమే అనే ధైర్యం నీకు ఉండాలి. లేకపోతే నీకున్న క్వాలిఫికేషన్, నీ టాలెంట్ అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీద ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చినట్టు ఉంటుంది. టేక్ కరేజ్, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ 2026 అంతా దేవుని కొరకు మన శూర కార్యాలు చేసేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శేష జీవితం అంతా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ బ్రతుకుదాం. దేవుడు ఈ వాక్యాన్ని మన బ్రతుకుల్లో ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, జీవాధిపతి అయిన మా దైవమా, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములయ్యా. మిక్కిలి దయామయుడా మా తండ్రి, ఏ విషయములోనూ మేము బెదరక, ధైర్యాన్ని విడిచిపెట్టక, ధైర్యము కూడదీసుకొని, ధైర్యము తెచ్చుకొని అనుదినము నీ ప్రార్థన సన్నిధిలోకి, నీ సన్నిధి ఏకాంతములోనికి, మీ సన్నిధిలోకి రావడానికి ఈ సంవత్సరం అంతా మాకు సహాయము దయచేయండి. మిగిలిన జీవితకాలం అంతా కూడా మీరు అప్పగించిన పని, గొప్ప ప్రణాళిక, ప్రపంచ సంస్కరణ ప్రణాళిక, అది చేయడానికి మేము ఏ పాటి వారము, ఎంతటి వారము, మేము చేతగాని వారము, మేము యోగ్యులము కాము అని సైతాను మమ్మల్ని ఎప్పుడు అధైర్యపరుస్తున్నాడు.
ఆయనను ధైర్యము తెచ్చుకొని పని జరిగించడానికి మాకు సహాయము చేయండి. మా వ్యక్తిగత జీవితంలో మేము పొరపాటులు ఎన్నో చేసి, తప్పులు ఎన్నో చేసి, బయలుదేరగూడని ప్రయాణాలు బయలుదేరి ఎన్నోసార్లు మా బ్రతుకే తుఫానులో చిక్కుకుపోయిందయ్యా. ఆయనను మమ్మను ఒడ్డుకు చేర్చడానికి నువ్వు శక్తిమంతుడు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనమని మీ లేఖనం మాతో మాట్లాడింది. నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే, దానికి జరిగిన నష్టానికి, జరిగిన అపాయానికి ఎవరు బాధ్యులైనా, చివరికి మేము బాధ్యులమైనా సరే, ఒక్కసారి మమ్మల్ని క్షమించి మా బలహీనతలు, మా నేరములు, మా అపరాధములు, అజ్ఞానకృతములు క్షమించి ఈ తుఫానులో నుండి మమ్మను విడిపించి ఒడ్డుకు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను ఆశ్రయించిన ప్రజలందరినీ ఈ కొత్త సంవత్సరం అంతా, మిగిలిన జీవితకాలం అంతా విజయోత్సవముతో ముందుకు నడిపించమని, ఊరేగించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నిరంతరము విజయ పథాన నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. లేచి ఒకరినొకరు పరామర్శించుకొని భోజనాలు చేసుకొని ఇప్పుడు